హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని పోటీ పరీక్షల కోణంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మార్చ్ 6, 2025 ఈరోజు వార్తలు నిలిచిన అంశాల్లో కొన్ని హైలైట్స్. ఆచంట అల్విదా, ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు, టేబుల్ టెన్నిస్ దిగ్గజం మన భారతీయుడు శరద్ కమల్ గారు క్రీడకు వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. ఆ ప్రత్యేకతలు ఏంటో చూద్దాము. లోక్సభ సీట్ల పునర్విభజన వివాదము. డీలిమిటేషన్ ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు మరియు దక్షిణాది రాష్ట్రాలు కూడా. కారణాలు ఏంటి చూద్దాము. ఆర్టికల్ 82 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఇక్కడ లింక్ చేద్దాము. భారత్లో మిలియనీర్లు 85,698 మంది అంట. వార్తలు నిలిచిన ఒక నివేదిక, ఒక రిపోర్ట్ నైట్ ఫ్రాంక్ అనే ఒక సంస్థ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లోని గణాంకాలు, పాయింట్స్ ఏవైతే ఉంటే ప్రతి ఒక్కటి చూద్దాము. ఇక నోబెల్ శాంతి పురస్కారానికి డొనాల్డ్ ట్రంప్ నామినేట్. నోబెల్ శాంతి పురస్కారాన్ని ఎవరు ప్రకటిస్తారు, అసలు ఎందుకు ట్రంప్ గారిని నామినేట్ చేయడం జరిగింది చూద్దాము. పని ప్రదేశాల్లో వాటర్ బిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యంగా ఎవరైతే ఉపాధి హామీలో భాగంగా కార్మికులుగా ఉన్నారో వారి కోసము. వీటితో పాటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు చాలా టాపిక్స్ ఉన్నాయి. మిస్లీనియస్ అంశాలు ఏవైతే ఉంటే ప్రతి ఒక్క టాపిక్ని చూద్దాము. ఇక అంతకంటే ముందు నిన్నటి వీడియోలో నేను అడిగిన ప్రశ్న ఏదైతే ఉంటుందో ప్రశ్నకి చాలా మంది సమాధానాలు కామెంట్ రూపంలో తెలియజేశారు. ఈ రోజు కూడా వీడియో చివరిలో ఒక ప్రశ్న అడుగుతాను. అంతకంటే ముందు నిన్నటి ప్రశ్నకి సమాధానాన్ని చూద్దాము. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి అని అడిగాను. ఎన్నవ ఎడిషన్ అన్నాను. ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, అత్యధిక సార్లు ఈ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుపొందిన జట్టు లేదా జట్లేంటి, భారత్ చివరిసారి ఈ టోర్నీని ఎప్పుడు ఎవరి సారథ్యంలో గెలుచుకుంది. ప్రశ్నను అర్థం చేసుకోండి. మీకు ఒకే ప్రశ్న రూపంలో ఇచ్చాను, కానీ ప్రశ్నలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డీటెయిల్ సమాధానాన్ని చూద్దాం. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసేసి దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోంది. ఐసీసీకి ప్రస్తుతం చీఫ్ లేదా చైర్పర్సన్గా జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మన భారతీయుడు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక ఐసీసీ నిర్వహించే టోర్నీలు ఏవైతే ఉంటాయో, వరల్డ్ కప్ కానివ్వండి, T20 వరల్డ్ కప్ కానివ్వండి, ఛాంపియన్స్ ట్రోఫీ కానివ్వండి, పురుషులకు సంబంధించైనా, మహిళలకు సంబంధించైనా, ఈవెన్ అండర్-19కి సంబంధించైనా ఐసీసీ ఈవెంట్స్ పైన పోటీ పరీక్షలు క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి క్వశ్చన్ అడిగాను. ప్రస్తుతం జరుగుతోంది టోర్నమెంట్, ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ప్రశ్న. ప్రస్తుతం జరుగుతున్న 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న దేశం లేదా దేశాలు ఏంటి అన్నాను. పాకిస్తాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న ట్రోఫీ, ఈ టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో హైబ్రిడ్ విధానంలో జరుగుతోంది. హైబ్రిడ్ ఇక్కడ అర్థం ఏంటంటే, భారత్కి పాకిస్తాన్కి మధ్య వివాదాలు, వివిధ విషయాల్లో వివాదాలు మనం సర్వసాధారణంగా వార్తాపత్రికల్లో చూస్తూనే ఉంటాం. క్రీడా వివాదాలు కూడా ఉన్నాయి. బీసీసీఐ తేల్చి చెప్పేసింది, పాకిస్తాన్లో అయితే అది ఛాంపియన్స్ ట్రోఫీ అయినా, ఈవెన్ వరల్డ్ కప్ అయినా కూడా మేము వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పేసి. ఇటువంటి పరిస్థితుల్లో ఐసీసీ జోక్యం చేసుకొని భారత్ లేకుండా ఈ క్రీడను నిర్వహించడం అనేది అసలు ఊహకే అందదు. మీరు చూడండి, వితౌట్ ఇండియా అసలు క్రికెట్కి సంబంధించి వ్యూస్ కానివ్వండి, అభిమానులు కానివ్వండి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇండియా పాకిస్తాన్కి వెళ్ళడానికి ఇష్టంగా లేదు, విముఖతతో ఉంది. మరి భారత్ ఆడే మ్యాచ్లను మాత్రం యుఏఈలోని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ వేదికగా నిర్వహించడానికి ఒప్పుకోవడం జరిగింది. సింపుల్గా హైబ్రిడ్ విధానంలో ఆతిథ్యం ఇస్తుంది మాత్రం పాకిస్తాన్, భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం దుబాయ్, యుఏఈలో. అందుకే చూడండి, మీకు నిన్నటి రోజున జరిగిన మ్యాచ్లు కానివ్వండి, రానున్న ఫైనల్ మ్యాచే కానివ్వండి, ఏవైనా కూడా భారత్ ఆడే మ్యాచ్ అంటే ఇక పాకిస్తాన్ మాత్రం కాదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి 1998లో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది మొదటి ఎడిషన్ ప్రారంభమైంది. 1998 ఫస్ట్ ఎడిషన్. ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తుంది. ఎన్నవ ఎడిషన్ అని అడిగాను నిన్నటి క్వశ్చన్లో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం జరుగుతున్న ఎడిషన్ 9వ ఎడిషన్. ఓకేనా. మొదటి ఎడిషన్ 1998లో ప్రారంభమైంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో ఎన్ని దేశాల పార్టిసిపెంట్స్ అంటే
8 దేశాల జట్లు, 8 జట్లు గుర్తుపెట్టుకోండి. ఇక భారత్ న్యూజిలాండ్ ఫైనల్కి రావడం జరిగింది. ఈ కమింగ్ సండే రోజు మనం ఫైనల్ మ్యాచ్ని చూడబోతున్నాము. ఆ ఫైనల్ మ్యాచ్ ఖచ్చితంగా పాకిస్తాన్లో అయితే జరగదు, దుబాయ్లో జరుగుతుంది. మరి ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో చరిత్రను తీసుకుంటే, హిస్టారికల్ తీసుకుంటే అత్యధిక సార్లు ఏ జట్లు గెలుపొంది అంటే ఆస్ట్రేలియా 2 సార్లు గెలుపొందింది, భారత్ 2 సార్లు గెలుపొందింది. భారత్ 2002 సంవత్సరంలో సంయుక్తంగా ట్రోఫీని పంచుకుంది. ఏ జట్టుతో అంటే శ్రీలంకతో. ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే ఉన్నా కూడా వర్షం కారణంగా అప్పుడు ఫైనల్ నిలిచిన 2 జట్లకు కూడా ట్రోఫీని ఇచ్చేస్తారు సార్, శ్రీలంక భారత్. అప్పుడు గంగూలీ గారు, సౌరవ్ గంగూలీ గారు కెప్టెన్గా ఉండే. సో మొదటిసారి భారత్ 2002లో ఈ ట్రోఫీని గెలుపొందింది. ఇక భారత్ చివరిసారి ఎప్పుడు గెలుపొందిందంటే 2013లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో గెలుపొందింది. అంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ ఇప్పటి వరకు 2 సార్లు గెలుపొందింది. భారత్తో పాటు ఆస్ట్రేలియా కూడా 2 సార్లు గెలుపొందింది, గుర్తుపెట్టుకోండి. ఇక భారత్ చివరిసారి ఈ టోర్నీని ఎప్పుడు ఎవరి సారథ్యంలో గెలుపొందింది అంటే మహేంద్ర సింగ్ ధోని గారి సారథ్యంలో 2013లో. ఓకేనా, క్లియర్. సో ఇది నిన్నటి ప్రశ్నకి సమాధానం. సో ఇది మీకు ప్రత్యేకంగా ఛాంపియన్స్ ట్రోఫీ సండేలో జరగబోతుంది కదా, ఫైనల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ టోర్నీకి సంబంధించిన విశేషాలు చూద్దాము. సో ఈ రోజు ప్రశ్న చివరికి అడుగుతాను, వీడియో చివరికి. ఇక మనం ఒక్కొక్క టాపిక్లోకి వెళ్దాం. ఇక క్రీడకి సంబంధించిన ప్రశ్నకి సమాధానం చెప్పాను కాబట్టి అదే క్రీడలకు సంబంధించి కొనసాగింపుగా చూద్దాము. క్రీడలకు వీడ్కోలు పలుకుతూ ఒక దిగ్గజం వార్తల్లోకి వచ్చాడు. ఆచంట అల్విదా, ఆచంట శరత్ కమల్. ఇక్కడ ఎవరైనా క్రీడాకారుడు వార్తల్లోకి వచ్చారంటే ఫస్ట్ వారు ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తి చూడాలి. సో టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్, గుర్తుపెట్టుకోండి. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కార గ్రహీత అంటే మామూలు విషయం కాదు కాబట్టి ప్రత్యేకంగా చెప్తున్నాను. తను చెన్నైలో జన్మించాడు కానీ తెలుగు కుటుంబంలో జన్మించాడు. సో తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుతం 42 సంవత్సరాల వయస్సు, కానీ యువకులతో సరిసమానంగా తలపడి టోర్నమెంట్ గెలుపొందుతున్నాడు. 5 సార్లు ఒలింపిక్ క్రీడలు, విశ్వ క్రీడల్లో పాల్గొన్న దిగ్గజ ఆటగాడు. ఇక కెరీర్కు వీడుకోలు పలుకుతున్నానని చెప్పాడు. ఇక చివరి టోర్నీ ఈ మార్చ్ మంత్ ఎండ్లో చెన్నై వేదికగా జరగనున్న WTT ఏదైతే ఉంటుందో అదే నా చివరి టోర్నమెంట్ అని చెప్పేసి, ఇక దాని తర్వాత నేను టేబుల్ టెన్నిస్ ప్రపంచంలో ఉంటుందని చెప్పారు. చెన్నై WTT కంటెండర్ టోర్నీయే తనకు చివరిదంట. ఇక తనకు సంబంధించిన కొన్ని బేసిక్స్ చూద్దాము. ఎందుకంటే కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారంటే వాళ్ళ గురించి క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేశారు, తను పొందిన పురస్కారాల గురించి కానివ్వండి. అలా భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం 5 సార్లు ఒలింపియన్ ఆచంట శరత్ కమల్. తను ఏ క్రీడ? టేబుల్ టెన్నిస్. ఆచంట శరత్ కమల్ 22 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్కి ఇక ముగింపు పలకబోతున్నాడు. 1982లో తను చెన్నైలో జన్మించాడు తెలుగు కుటుంబంలో. ఓకేనా. ఈ మార్చి నెల చివరిలో చెన్నై వేదికగా జరగబోయే వరల్డ్ టేబుల్ టెన్నిస్ తన కెరీర్లో ఇక చివరిది, ఇక వీడుకోలు దాంతో అని చెప్పారు. 22 సంవత్సరాల ప్రొఫెషనల్ కెరీర్ని ముగించబోతున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తన కెరీర్లో 7 కామన్వెల్త్ స్వర్ణాలు నెగ్గాడు. దాంతోపాటు 3 రజతాలు, 3 కాంస్యాలు సాధించాడు. ఆసియా క్రీడల్లో 2 కాంస్యాలు, ఆసియా ఛాంపియన్షిప్లో 4 సార్లు కంచుమూత మోగించాడు. 10 సార్లు నేషనల్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నాడు ఆచంట కమల్. అండ్ 2004, 2008, 2006, 2020, 2024 ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ఒక గొప్ప క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ గారు, గుర్తుపెట్టుకోండి. ఇక తన గురించి ఎగ్జామినేషన్ అడిగే అవకాశం ఉంది. ఏంటంటే క్రీడల్లో అత్యున్నత పురస్కారం, మనం ఒక్కొక్క రంగంలో అత్యున్నత పురస్కారాలు చూస్తాం కదా. మనకు పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం అంటే భారతరత్న అంటాం. సైనిక రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం అంటే మనం పరమవీర చక్ర అంటాము. ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే దాదాసాహెబ్ ఫాల్కే అంటాం. ఇక క్రీడలు అనగానే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారాన్ని తను ఏ సంవత్సరంలో గెలుపొందాడంటే 2022. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడగవచ్చు. ఈ బిట్ పైన ఫోకస్ చేయండి. ఏ క్రీడతో సంబంధము అండ్ తను సాధించిన పురస్కారాల విషయంలో కూడా అడగవచ్చు. అంతకంటే ముందు తను పద్మ పురస్కారాలకు గెలుపొందారు, కానీ ఇది ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఒక వ్యక్తి గురించి చూసాం కాబట్టి ఇంకొక వ్యక్తి గురించి కూడా కంటిన్యూ చేద్దాం. ఇక అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుతము ఏ దేశంలో అయినా కూడా ట్రంప్ గారి మాటే వినబడుతోంది. కారణం ఏంటంటే
2025 జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేయగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్కడ WHO నుండి ఎగ్జిట్ అని చెప్పారు, ప్యారిస్ ఒప్పందం నుండి ఎగ్జిట్ అని చెప్పారు. చాలా సంచలన నిర్ణయాలు. ఆయన ప్రతి దేశం పైన సుంకాలు మూత మోగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తన విషయంలో ఒక పాజిటివ్ కోణాన్ని కూడా చూడొచ్చు. రీసెంట్గా మీరు యూట్యూబ్లో కానివ్వండి, వార్తాపత్రికలు చూడొచ్చు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చలు మనకు వీడియోలు కూడా కనబడుతున్నాయి. చాలామంది అబ్బా ఈ దేశాధినేతలు ఇంత కోపంగా కూడా మాట్లాడుకుంటారా, ఒక దేశాధినేత ఇంకొక దేశాధినేతతో ఇంత గట్టిగా మాట్లాడతారా అని చెప్పేసి వైట్ హౌస్లో జరిగింది. చర్చ జరిగేటప్పుడే జెలెన్స్కీ వైట్ హౌస్ నుండి వెళ్ళిపోవడము. ఏం జరిగింది చర్చ? వరల్డ్ వార్ 3కి పిలుపునిస్తున్నావా అని జెలెన్స్కీని అడిగాడు. సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతం జరుగుతున్న యుక్రెయిన్ రష్యా వివాదాన్ని ముగించండి అని చెప్పాడు. ఇక్కడ ఏ దేశాధినేత అయినా ఏ వ్యక్తి అయినా కూడా దేశాల మధ్య వివాదాలను అడ్డు పలకడంలో కీలక పాత్ర పోషిస్తున్నారంటే వాళ్ళని ప్రశంసించాల్సిందే. ఒక శాంతి చర్చలని చెప్పొచ్చు. యుక్రెయిన్ రష్యా వివాదం ఉండొద్దని చెప్తున్నారు. మరొక వైపు అమెరికా నార్త్ కొరియా మధ్య వివాదాలు అనేవి ఫుల్ స్టాప్ పెట్టేస్తామని చెప్తున్నారు. సౌత్ కొరియా నార్త్ కొరియా మధ్య శాంతి చర్చలు జరపాలంటున్నారు. ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ శాంతి చర్చలు, ప్రపంచ శాంతి కోసం పాల్పడుతున్నాడు అని చెప్పేసి తనను నార్వే దేశం నుండి ప్రతి ఏటా ఇచ్చే ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారమైన నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేశారు. ఇక్కడ నోబెల్ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పురస్కారం ఏది అంటే, అవార్డ్స్ అన్నిటిని ఒక దగ్గర పెడితే అన్నిటికంటే సూపర్లేటివ్ అవార్డు ఏదంటే నోబెల్. నోబెల్ పురస్కారంలో 6 ఫీల్డ్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్. 6 రంగాల్లో నోబెల్ పురస్కారాన్ని ప్రకటిస్తూ ఉంటారు. మరి అటువంటిది పీస్, నోబెల్ ఇన్ పీస్, నోబెల్ ఇన్ పీస్కి ట్రంప్ పేరుని నామినేట్ చేశారంట. ఇక నోబెల్ అనే పురస్కారం వార్తల్లోకి వచ్చింది కాబట్టి జస్ట్ స్టాటిక్ బిట్స్. ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాన్ని 1901 సంవత్సరంలో ప్రారంభించారు. ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోండి. ఇక ఎకానమీలో నోబెల్ పురస్కారాన్ని 1968లో అనౌన్స్ చేశారు. కానీ ఎప్పటి నుండి అఫీషియల్గా ఇస్తున్నారంటే 1969 నుండి. స్టార్ట్ చేసిందేమో 1968 నుండి. మేము నెక్స్ట్ ఇయర్ నుండి ఎకనామిక్స్లో నోబెల్ పురస్కారం ఇస్తామని చెప్పారు. 1969 నుండి ఇస్తున్నారు. ప్రస్తుతం 6 రంగాలు ఇస్తున్నారు. స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి పేరిట స్వీడన్ దేశానికి సంబంధించి 5 రంగాల్లో అనౌన్స్ చేస్తారు. కానీ నార్వే దేశం నుండి ఒక పురస్కారాన్ని అనౌన్స్ చేస్తారు. ఏంటి? నోబెల్లో. శాంతి పురస్కారాన్ని మాత్రం నార్వేజియన్ కమిటీ వారు ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం శాంతి పురస్కార గ్రహీతగా ఎవరు ఉండాలని చెప్పేసి నార్వే నుండి అనౌన్స్మెంట్ వస్తుంది. అండ్ నోబెల్ పురస్కార గ్రహీతలందరూ కూడా డిసెంబర్ 10న నోబెల్ పురస్కారాన్ని స్వీకరించడానికి ప్రధానోత్సవ కార్యక్రమానికి స్వీడన్ రాజధాని స్టాక్హోమ్కి వెళ్తే, కేవలం శాంతి పురస్కార గ్రహీత మాత్రం శాంతిగా నార్వేకి వెళ్తారు, ఆస్లోకి వెళ్తారు. సో ఇలా నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ గారిని నామినేట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే, శాంతి పురస్కారం యొక్క ప్రత్యేకత ఓన్లీ ఈ ఫీల్డ్లో మాత్రమే వ్యక్తులతో పాటు సంస్థలకి కూడా ఇవ్వచ్చు. వేరే మిగతా 5 ఫీల్డ్లో మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, ఎకనామిక్స్లో వ్యక్తులకి మాత్రమే ఇస్తారు. ఒక్కొక్క ఫీల్డ్లో 3 కంటే మించొద్దు. కానీ శాంతి పురస్కారాన్ని మాత్రం వ్యక్తులకి ఇవ్వచ్చు, వ్యక్తులతో పాటు సంస్థలకి కూడా ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ట్రంప్ గారు నోబెల్ పురస్కారానికి నామినేట్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఉత్తర కొరియా శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించడం, 2 కొరియా దేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని తగ్గించడంలో భాగంగా కిమ్ జాంగ్ ఉన్ను ఒప్పించి అణ్వస్త్ర నిరాయుధీకరణకు సంబంధించిన అనుకూలతను పొందడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సో శాంతి చర్చల్లో తను కీలక పాత్ర పోషిస్తున్నారు. ట్రంప్ దేశాల మధ్య వివాదాలను కూడా రూపుమాపడానికి ట్రై చేస్తున్నాడు. ఈ చర్చలు సింగపూర్లో జరిగిన సమావేశం ద్వారా ప్రపంచ శాంతికి పటిష్టమైన దిశగా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంతటి శాంతి పరిస్థితుల్లో ట్రంప్ గారిని నామినేట్ చేశారు. నార్వేకి చెందిన 2 ఎంపీలు ఆయనకి అవార్డు ఇవ్వాలి, నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని చెప్పేసి నామినేట్ చేశారు. అలా ఈ పురస్కారం వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? మీకు మన ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లోనే నోబెల్ పురస్కారం గురించి ఎక్స్క్లూజివ్ ఒక వీడియో ఉంటుంది, చూడండి. ఎందుకంటే రానున్న పోటీ పరీక్షలో నోబెల్ గురించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. 2024 నోబెల్ పురస్కార గ్రహీతలు ఎవరని మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి స్పెషల్ వీడియో. నెక్స్ట్
ఇక జాతీయ అంశాల్లో భాగంగా కరెంటు పాలిటీలో భాగంగా కూడా మనం లింక్ చేసుకోవచ్చు. సో తమిళనాడు ఇటీవల చాలా విషయాలు వ్యతిరేకిస్తోంది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు వ్యతిరేకిస్తోంది, త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించింది, హిందీ సంస్కృత భాషలను వ్యతిరేకిస్తోంది, గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వివాదాలను చూస్తున్నాము. ఇక్కడ డీలిమిటేషన్ని కూడా వ్యతిరేకిస్తోంది. యాక్చువల్గా లెక్క ప్రకారము సమయం ప్రకారం 2026 సంవత్సరంలో భారతదేశంలో లోక్సభ నియోజకవర్గాలను డీలిమిటేషన్ చేయబోతున్నారు, అంటే పునర్వ్యవస్థీకరించబోతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో 543 ఉన్నాయి కదా నియోజకవర్గాల ఆధారంగా. అంతకుముందు ఇద్దరేమో ఆంగ్లో ఇండియన్స్ ఉండి, ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ లేరు. ప్రస్తుతం 543 ఉన్న లోక్సభ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటిని పెంచడానికి, ఎందుకంటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ అనేది చేయాలి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 82, రాజ్యాంగంలో పార్ట్ 5 కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ నేర్చుకుంటాం కదా, అందులో ఆర్టికల్ 82 లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ గురించి తెలుపుతుంది. చట్టం ఆధారంగా పెంచాలి. మరి ఎందుకు ఈ డీలిమిటేషన్ ప్రక్రియని వ్యతిరేకిస్తుంది తమిళనాడే కాదు, దక్షిణ రాష్ట్రాలు కూడా. దక్షిణ రాష్ట్రాలకు ఇంకా పిలుపునిస్తున్నారు స్టాలిన్. తమిళనాడు రాష్ట్రం ప్రస్తుతం డిఎంకే అధికారం ఉంది, ఎంకే స్టాలిన్ గారు పిలుపునిస్తున్నారు. దీనివల్ల మనం దక్షిణ రాష్ట్రాలు నష్టపోతాము. జనాభా నియంత్రణ పైన ప్రత్యేక శ్రద్ధ చూపించిన మన దక్షిణ రాష్ట్రాల్లో డీలిమిటేషన్ కారణంగా ఎంపీ స్థానాలు తగ్గబోతున్నాయి, కాబట్టి వ్యతిరేకిద్దాము అని చెప్పేసి దక్షిణ రాష్ట్రాలకు పిలుపు కూడా ఇస్తున్నారు. వాస్తవానికి మన దక్షిణ రాష్ట్రాల్లో ఏమంటాము, జనాభా నియంత్రణ పైన కట్టుబడి ఉంటాము. ఉత్తర రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు ఉదాహరణ తీసుకుంటే బీహార్ రాష్ట్రాల్లో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ చూస్తున్నాం. సో ఇక్కడ డీలిమిటేషన్ అనేది పాపులేషన్ ఆధారంగా కొత్త జనాభా లెక్కల ప్రకారం తీస్తే గనక మాకు రావాల్సిన వాటా సీట్లు అనేవి రావు. 1971 జనాభా లెక్కలు ఏవైతే ప్రస్తుతం అమల్లో ఉన్నాయో వాటి ఆధారంగా డీలిమిటేషన్ అనేది ప్రస్తుతం అమల్లో ఉంది కదా, 2026 వరకు అమల్లో ఉంటుంది కదా, దాన్నే కొనసాగించాలి. కొత్త జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే జనాభా నియంత్రణ మంచి చర్య తీసుకున్నందుకు మేము ఎంపీలను లాస్ అవుతామని చెప్పేసి పిలుపునిస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి. మరి 1971 పాపులేషన్నే మరొక 30 years కూడా డీలిమిటేషన్కి ప్రామాణికంగా వాడాలని పిలుపునిచ్చారు. ఓకేనా? సో ఈ కంటెక్స్ట్లో మనకు తమిళనాడు రాష్ట్రంలో రీసెంట్గా తమిళ పార్టీలు అన్ని ఏకగ్రీవ తీర్మానం చేసినాయి. అఖిలపక్ష సమావేశం జరుపుకున్నారు వాళ్ళ రాష్ట్రంలో. సో డీలిమిటేషన్ వ్యతిరేకించడానికి మనం అన్ని ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసేసుకొని మేము అందరం వ్యతిరేకిస్తున్నాం అన్నారు. తమిళలో ఏదైనా మాట వచ్చిందంటే ఏకగ్రీవం అయిపోతారు ఇలాంటి పరిస్థితుల్లో. ఇప్పుడు ఇది కరెంట్ అఫైర్స్ టాపిక్. దీనికి సంబంధించి లింక్ చేయాలి మనం సబ్జెక్ట్ని. కరెంట్ పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లింక్ చేస్తాను చూడండి. సో ఆర్టికల్ 82 లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన లేదా పునర్వ్యవస్థీకరణ గురించి చెప్తుంది. ఇప్పటివరకు ఎన్నిసార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది అంటారు ఎగ్జామినేషన్లో? 4 సార్లు. మొదటిసారి 1952, చివరిసారి 2002. ఇది గుర్తుంచుకోండి. ఇయర్స్ కూడా చెప్తాను. ప్రతి జనాభా లెక్కల తరువాత లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి ఆర్టికల్ 82 ఆధారంగా. డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో వేస్తారో ఆ డీలిమిటేషన్ కమిషనే ఎంత జనాభాకు ఎన్ని ఎంపీ స్థానాలు అని చెప్పేసి నిర్ణయిస్తారు. ఒక నంబర్ చెప్తున్నారు 848 అని చెప్పేసి. అలా డీలిమిటేషన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలు, ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేది ఒక్కసారి నిర్ణయం అయిన తర్వాత దాన్ని న్యాయ వ్యవస్థలో కూడా ఛాలెంజ్ చేయరాదు. న్యాయ వ్యవస్థ నుండి దూరం చేసేసారు. ఓకేనా? న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. పార్లమెంట్ ఇప్పటి వరకు చట్టం ఆధారంగా ఇప్పటి వరకు 4 డీలిమిటేషన్ కమిషన్లను నియమించింది. మొదటిసారి 1952, తర్వాత 1963, 73, 2002. మరి ప్రస్తుతం అమల్లో ఉన్న డీలిమిటేషన్ ఏ జనాభా లెక్కల ప్రకారం అంటే 1971 ప్రకారము. దాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కొనసాగిస్తూ వచ్చారో చూడాలి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 సంవత్సరం వరకు లోక్సభ స్థానాలను స్థిరీకరణ చేశారు. ఏ పాపులేషన్ ఆధారంగా? 1971 పాపులేషన్ ఆధారంగా. 1971 పాపులేషన్ ఉంటుంది కదా, జనాభా లెక్కలు ఉంటాయి కదా, ఆ జనాభా లెక్కల ప్రకారం 1973 ఏదైతే ఉంటుందో 1973లో డీలిమిటేషన్ కమిషన్ అనేది చేశారు. దాన్ని 1976లో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 2000 సంవత్సరం వరకు ఇలాగే కొనసాగించాలి, ఇవే ఎంపీ స్థానాలు అని చెప్పారు. మరి 2000 సంవత్సరం వరకు ఆ రాజ్యాంగ సవరణలో పేర్కొన్న అంశం ఏదైతే ఉందో ముగిసింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఈ రాజ్యాంగ సవరణ మరొక రాజ్యాంగ సవరణ చేశారు. 2002 సంవత్సరంలో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రస్తుతం 2026 వరకు కూడా ఏదైతే 1976లో తీసుకున్న నిర్ణయం ఉందో అదే నిర్ణయాన్ని కొనసాగించాలంటే జనాభా లెక్కలు 1971 ఆధారంగానే 2026 వరకు ఉండాలి అని 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చెప్పారు. ఇది జరిగింది.
ఇప్పుడు ఏమంటున్నారు స్టాలిన్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, మీరు కూడా ప్రత్యేకంగా బిల్లు పాస్ చేయండి అని చెప్తున్నారు. ఇదే 1971 జనాభా ఆధారంగానే ప్రస్తుతం కూడా కొనసాగించండి అని చెప్పేసి ఎంపీల సంఖ్యను పెంచండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది సో ఇలా తమిళనాడు కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. సో ఏదైనా టాపిక్ న్యూస్లోకి వచ్చిందంటే కన్సర్న్ సబ్జెక్ట్తో మనం లింక్ చేస్తూ నేర్చుకుంటే ఎక్కువగా గుర్తుండిపోతుంది. ఓకేనా. ఇక మన భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకు కూడా జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మన రాజ్యాంగంలో వాస్తవానికి ఆర్టికల్ 330 ఆధారంగా ఎస్సీ ఎస్టీలకు కేటాయించే సీట్లు ఏవైతే ఉంటాయి, ఎస్సీ ఎస్టీలకు కేటాయించే లోక్సభ స్థానాలు ఏవైతే ఉంటాయి వాటిని మొదట 10 ఏళ్లకే ఉండాలని చెప్పారు. అంటే 1950 జనవరి 26న రాజ్యాంగం అమలుకి వచ్చింది కదా, అది 1960 వరకు ఈ రిజర్వేషన్ ఉండాలని చెప్పారు. తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా పెంచుతూ వస్తున్నారు. 8వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు సీట్ల రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో పెంచడం జరిగింది. 23వ రాజ్యాంగ సవరణ ద్వారా పెంచారు. 45వ రాజ్యాంగ సవరణ ద్వారా పెంచారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రాజ్యాంగ సవరణల గురించి కానివ్వండి, చట్టాల గురించి కానీ నేర్చుకునేటప్పుడు కన్సర్న్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. ఇక 62వ రాజ్యాంగ సవరణ ద్వారా పెంచారు. నెక్స్ట్ 72వ రాజ్యాంగ సవరణ ద్వారా పెంచారు. నెక్స్ట్ వచ్చి 95వ రాజ్యాంగ సవరణ, చివరిగా 104వ రాజ్యాంగ సవరణ. గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఎందుకంటే సీట్ల కేటాయింపుకు సంబంధించి ఎస్సీ ఎస్టీల గురించి కూడా అడిగారు అనుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇంటర్నల్ ఇష్యూ లేదంటే వార్తలు నిలిచిన ప్రాంతం. వార్తలు నిలిచిన ప్రాంతం వివాదాస్పద ప్రాంతమైన విపత్తు సంబంధిత అంశమైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక విపత్తు సంబంధిత అంశం వార్తల్లోకి వచ్చింది, అగ్నిపర్వతం. మీరు అనుకుంటారు సో అగ్నిపర్వతాల గురించి అసలు ఎక్కడ దొరుకుతుంది సార్ ఇన్ఫర్మేషన్ మీకు అని చెప్పేసి. ఈ రోజు మీరు వార్తాపత్రికల్లో చూడండి, ఈ రోజు March 6 పేపర్ అన్ని వార్తాపత్రికల్లో కూడా ఒక అగ్నిపర్వతం బద్దలైంది కిలోవియా అని చెప్పేసి ఇచ్చారు. సో అగ్నిపర్వతం బద్దలైతే నేను న్యూస్గా చెప్తాను, కరెంట్ అఫైర్స్గా చెప్తాను, ఆ న్యూస్లో లేకపోతే నేను కూడా చెప్పాను. సో చాలాసార్లు వార్తలకు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇటీవల బద్దలవుతూ నిన్నట్టు March 5 రోజున మరొకసారి బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది ఒక అగ్నిపర్వతం, హవాయిలో ఉన్న కిలోవియా అగ్నిపర్వతం. హవాయిలోని కిలోవియా అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన కిలోవియా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? అమెరికాలోని ఒక రాష్ట్రం హవాయి అనే ఒక ప్లేస్లో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎస్, అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయిలో అగ్నిపర్వతం బద్దలైంది. గుర్తుపెట్టుకోండి, కిలోవియా అగ్నిపర్వతం. అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి, లొకేషన్ గుర్తుంచుకోండి, ఎనఫ్. అండ్ ఇక్కడ అభ్యర్థుల కోసం చాలాసార్లు అడుగుతున్నారు, సార్ రీసెంట్గా వాల్కనో ఎరప్షన్స్ ఏవైతే జరిగినాయో వాటికి సంబంధించిన లిస్ట్ చెప్పండి అని చెప్పేసి. సో మీకు లింక్ చేస్తున్నాను చూడండి. తరచూ బద్దలవుతున్న అగ్నిపర్వతాలు ఎక్కువగా ఏ దేశం నుండి వార్తల్లోకి వస్తాయి అంటే ఇండోనేషియా. మౌంట్ సెమురు, సినబంగ్, ఇలి, లెవటోలాక్ ఇలాంటి పేర్లు మనం తరచూ వింటూ ఉంటాం. టోబా వాల్కనో అని చెప్పేసి ఇలా. సో ఇక్కడ ఏ ప్రాంతము అక్కడ ఉన్న అగ్నిపర్వతాల పేర్లు సింపుల్గా చూడండి. ఇండోనేషియాలోని అగ్నిపర్వతాలు ఇటీవల బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారే వార్తలు ఇవన్నీ కూడా లాస్ట్ 1-2 ఇయర్లో వార్తలకు వచ్చినాయి. సో కరెంట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మౌంట్ సెమురు, మౌంట్ మెరాపి, సినాబంగ్, మౌంట్ ఇలి లెవటోలాక్, టోబా అగ్నిపర్వతం, క్రకటోవా అగ్నిపర్వతం ఇవన్నీ ఇక్కడ ఇండోనేషియాలో ఉన్నాయి. లాస్ట్ 1-2 ఇయర్స్లో బద్దలవుతూ వార్తలకు వచ్చినాయి. అండ్ రిపబ్లిక్ ఆఫ్ టోంగా, టోంగా అగ్నిపర్వతం, హుంగా అగ్నిపర్వతం. ఓకేనా. హుంగా హా అపై అని ఒక అగ్నిపర్వతం కూడా అని చెప్పచ్చు దాని పేరు. స్పెయిన్లోని ఒక అగ్నిపర్వతం కంబర్వీజా అగ్నిపర్వతం. ఇటలీలోని ఒక అగ్నిపర్వతం స్ట్రాంబోలి అగ్నిపర్వతం, మౌంట్ ఎట్నా. జపాన్ మౌంట్ అసో, ఫుకుటోకు ఒకొనోబా మరియు సకురుజిమా. అలస్కా అమెరికాకు సంబంధించిందే, పౌలాఫ్ గ్రేట్ సిట్కిన్ సెమిసోపోచ్నాయ్. కాంగో మౌంట్ నీరాగాంగో. ఫిలిప్పైన్స్ తాల్. హవాయ్ కిలోవియా మొనలోవా. గటెమాలా ఫ్యూగో వాల్కెనో. వన్వాటు ఈస్ట్ ఎపి అగ్నిపర్వతం. రష్యాలో బెంజమియాని షువోలిచ్ వాల్కెనో. ఐస్లాండ్ ఫ్యాగ్రిడాల్స్. ఇవన్నీ లాస్ట్ 1-2 ఇయర్స్లో బద్దలవుతూ వార్తల్లోకి వచ్చిన అగ్నిపర్వతాలు. అగ్నిపర్వతాల గురించి క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ TSLPRB ఎగ్జామినేషన్లో అడిగారు, ఏపీలో అడిగారు. కాబట్టి కరెంట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, లొకేషన్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక ఇంటర్నల్ ఇష్యూస్లో ఇంకొకటి, చైనా తన రక్షణ బడ్జెట్ని మరింత పెంచిందంట, భారీ పెరుగుదల చేసిందంట, రక్షణకి కేటాయింపులను పెంచిందంట. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి కొన్ని నివేదికలు కూడా ఇంపార్టెంట్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసే నివేదికలు కానివ్వండి, ఇటువంటివి కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
చైనా పార్లమెంట్లో నిన్నటి రోజున ఆ దేశ అధినేత షీ జిన్పింగ్ గారు ప్రకటన చేశారు. రక్షణ రంగానికి ఈ సంవత్సరం బడ్జెట్లో నిన్న వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం బడ్జెట్లో భారీ కేటాయింపులు, ఎప్పుడు లేనంత కేటాయింపులు అని చెప్పారు. సో రక్షణ శాఖకి చైనా బడ్జెట్ని కేటాయిస్తుంది ఎక్కువగా అంటే అర్థం చుట్టుపక్కల ప్రాంతాలకి ఎంతైనా కూడా థ్రెట్గానే. అందులోనూ అమెరికాకి రైవల్ చైనా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చెప్పారు, సో చైనా రక్షణ శాఖకి చాలా కేటాయింపులు చేస్తోంది, సో అని చెప్పేసి మేము కూడా కేటాయిస్తాము ఎక్కువ మొత్తంలో అని చెప్పారు. సో ఇక్కడ చూడండి, ఈ ఏడాది రక్షణ బడ్జెట్ను చైనా 7.2% పెంచిందంట గతంతో పోలిస్తే. గత సంవత్సరం 23,000 కోట్ల డాలర్ల రక్షణ శాఖ బడ్జెట్ అయితే ఈ ఏడాది నిన్నటి రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్లో 24,900 కోట్ల డాలర్లకు పెంచిందంట. ఎవరు చెప్పారు? షీ జిన్పింగ్. భారత రక్షణ బడ్జెట్, మన రక్షణ శాఖకి కేటాయించిన బడ్జెట్ కంపారిటివ్ చెప్తున్నాను, 788 కోట్ల డాలర్లు. ఇక అమెరికా మేము కూడా పెంచుతామని చెప్పేసి ప్రకటించారు నిన్నటి రోజున. 89,000 కోట్ల డాలర్లు అమెరికా బడ్జెట్ని రక్షణ శాఖకి కేటాయించబోతుందంట. సో రక్షణ శాఖ పైన ఎక్కువగా కేటాయింపులను ప్రస్తుతం జరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం కాబట్టి ఇవ్వడం జరిగింది. ఎస్, నెక్స్ట్ ఒక ఎగ్జిబిషన్ లేదా ఒక మేళా అనుకోవచ్చు. రాష్ట్రపతి భవన్లో 2వ ఎడిషన్ వార్తల్లోకి వచ్చింది. ఆ ఎగ్జిబిషన్ లేదా మేళా పేరు గుర్తుంచుకోండి, రాష్ట్రపతి గారు ప్రారంభించారు, ద్రౌపది ముర్ము గారు. వివిధతా కా అమృత్ మహోత్సవ్. ఇటీవల 2nd ఎడిషన్ ఆఫ్ వివిధతా కా అమృత్ మహోత్సవ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ? రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారు ప్రారంభించారు. ఈ సంవత్సరం జరిగే ఈ సమ్మేళనం యొక్క ప్రత్యేకత ఏంటంటే దక్షిణ రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. దక్షిణ రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతి, ఆహారపు అలవాట్లు కానివ్వండి, వేషధారణ విషయాలు కానివ్వండి, ప్రత్యేకంగా అక్కడ ఎగ్జిబిషన్ రూపంలో చూపిస్తూ ఉంటారు, ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓకేనా? రాష్ట్రపతి భవన్లో ప్రారంభం, రాష్ట్రపతి గారు ప్రారంభించారు. ఈ సంవత్సరం 2nd ఎడిషన్. దేశ సుసంపన్న వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు ఇలాంటి మహోత్సవ్ లేదా సమ్మేళనాన్ని ప్రతి ఏటా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరం దక్షిణ భారతదేశానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా. ఈ మహోత్సవ్లో దక్షిణ భారతదేశానికి చెందిన కళలు, సంస్కృతిని ప్రజలు అవగాహన చేసుకునేందుకు ముఖ్యంగా ఏ రాష్ట్రాలపైన ఫోకస్ చేశారు ఈసారి? ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, పుదుచ్చేరి. గుర్తుపెట్టుకోండి. ఇక వార్తల్లో నిలిచిన ఒక నివేదిక, నైట్ ఫ్రాంక్ అనే ఒక సంస్థ, ఏదో ఒక నివేదిక వార్తల్లోకి వస్తుందంటే ఆ నివేదికను విడుదల చేసిన సంస్థ పేరు ఏంటో చూడాలి. నైట్ ఫ్రాంక్ అనే సంస్థ. ఆ సంస్థ ఎక్కడ ఉంది అంటే లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. లండన్ కేంద్రంగా వారు సంపన్నులకు సంబంధించిన నివేదికలు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో నిన్నటి రోజున రిలీజ్ అయింది. మన భారతదేశానికి సంబంధించి మరి ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో గణాంకాలు చూస్తే సరిపోతుంది. ఎక్కడైతే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అక్కడ కాన్సెప్ట్ మనము వివరించే ప్రయత్నం చేద్దాం. భారత్లో ప్రస్తుతం ఈ నివేదిక ప్రకారం, నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారము 85,698 మంది మిలియనీర్లు ఉన్నారంట. అత్యధికంగా మన భారతదేశంలో సంపన్న కుటుంబం ఏదంటే అంబానీ కుటుంబం, 10.09 లక్షల కోట్లంట. నెక్స్ట్ వచ్చేసేసి మిస్త్రీ కుటుంబం 3.25 lakh crores. నెక్స్ట్ వచ్చేసేసి జిందాల్ కుటుంబం 2.43 లక్షల కోట్ల ఆస్తి. నెక్స్ట్ బిర్లా కుటుంబం 1.99 లక్షల కోట్లు. ఓకేనా? భారత్లో అత్యంత ధనిక కుటుంబాలు ఇవి. ఈ రిపోర్ట్ ప్రకారం చెప్పారు వాళ్ళు. ఈ రిపోర్ట్ చూద్దాము. దేశంలో మిలియనీర్ల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుందంట. నిరుడితో పోలిస్తే దేశంలో మిలియనీర్ల సంఖ్య 6% మేర పెరిగినట్టు గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ, ఏం సంస్థ? నైట్ ఫ్రాంక్, హెడ్ క్వార్టర్ ఇక్కడ లండన్, వారు చెప్పారు. భారతదేశంలో మొత్తం మిలియనీర్ల సంఖ్య ఎంతకు చేరిందట అంటే 85,698కి చేరింది. $10 మిలియన్ కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్న వారిని మిలియనీర్స్ అంటారు. మరి బిలియనీర్ అంటే 8,500 కోట్లు అంతకంటే ఎక్కువ ప్రాపర్టీ కలిగి ఉన్న వాళ్ళు బిలియనీర్ అంటారు. ఇక సంపన్నులు ఎక్కువగా ఉన్న దేశాలను గనక పరిశీలిస్తే భారతదేశం ప్రపంచంలోని 3వ స్థానంలో ఉందని ఈ నివేదిక చెప్తోంది. ఇక సంపన్నులకు సంబంధించి విలువ చూద్దాము. ప్రపంచంలో మొత్తం కుబేర్ల సంపద విలువ ఏకంగా 1,275 లక్షల కోట్లకు చేరిందని ఈ నివేదిక బహిర్గతం చేస్తోంది. ఇక మన తెలుగు వారికి సంబంధించి మరియు హురున్ రిచ్ లిస్ట్ వారు చెప్తున్న వాస్తవాలు ఏంటో చూద్దాము. దేశంలో 396 మంది కుబేర్లతో టాప్ సిటీగా ముంబై ఉందంట. 2nd పొజిషన్లో ఢిల్లీ, మన దేశ రాజధాని, 217 మందితో. హైదరాబాద్ వచ్చేసి 104 మంది సంపన్నులతో టాప్ 3లో ఉందంట. ఓకేనా? సో ఈ పాయింట్ చూడండి, సరిపోతుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక 2-3 అంశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక 2-3 అంశాలు ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో యాక్టివ్ ఆంధ్ర అని చెప్పేసి క్రీడలకు ఇంపార్టెన్స్ ఇస్తాం, క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ప్రయోగాత్మకంగా మొదట మంగళగిరిలో ప్రారంభించున్నారు. ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్రీడలు కూడా ఇంపార్టెంటే. క్రీడలు చాలా వరకు మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా నింపుతాయి. ఢిల్లీ పాఠశాలల్లో క్రీడలకి ఇంపార్టెన్స్ ఇస్తూ చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. సేమ్ అలాంటి బేసిస్లోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేయబోతున్నామని చెప్పేసి యాక్టివ్ ఆంధ్ర అనేది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇంపార్టెన్స్ ఇస్తూ క్రీడల్లో కూడా వారికి నైపుణ్యాన్ని కలుగజేయాలని నిర్ణయించారు విద్యాశాఖ వారు. పిల్లల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేయబోతున్నారంట. ఆడటం వల్ల విద్యార్థుల మానసిక వికాసంతో పాటు గెలుపోటములను సమానంగా తీసుకునే ఒక స్పోర్టివ్ అనేది లేదా కాన్ఫిడెన్స్ అనేవి వస్తాయని చెప్పేసి భావిస్తున్నారు. ప్రయోగాత్మకంగా మంగళగిరిలో ఈ అంశాన్ని అమలులోకి తీసుకొస్తారంట. మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని పైలట్ బేసిస్గా అమలు చేయబోతున్నారు. పైలట్ బేస్ అంటే అక్కడ ట్రయల్గా చూస్తారు. అక్కడ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా అమలు చేసే ప్రయత్నంలో తీసుకొస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏ మోడల్ తీసుకున్నారు? ఢిల్లీ పాఠశాలలో అమలు చేసే విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. ఇక పని ప్రదేశాల్లో వాటర్ బెల్ విధానము, ముఖ్యంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆధారంగా ఉపాధి హామీలో భాగంగా పనిచేస్తున్న వారు ఎవరైతే ఉంటారో, ఈ టెంపరేచర్ పెరుగుతుంది, మనకి ఇప్పుడు వేడి పెరుగుతుంది. సో చాలా మందికి ఎండ దెబ్బ అంటాము. సో ఇటువంటి పరిస్థితులు కాకుండా రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ వారు ప్రత్యేకంగా వాటర్ బిల్ అనే నిబంధనని పని ప్రదేశాల్లో కూడా అమలు చేస్తారంట. ప్రతి గంటకి పని ప్రదేశంలో పనిచేసేవారు ఎవరైతే ఉంటారో, కార్మికులు ఉంటారో, వాటర్ తీసుకోవాలని చెప్పేసి రిమైండ్ చేయడము. ఓకే, ముఖ్యంగా ఉపాధి హామీ పనుల్లో ఉన్న వారిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళకి అక్కడ వాటర్ ఫెసిలిటీ ఇవ్వడము, షెడ్లను ఏర్పాటు చేయడం, రిలాక్స్ అవ్వడానికి, ఏదన్నా ఎండ దెబ్బ లాంటి తాకే అనుకోండి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడంలో భాగంగా ప్రథమ చికిత్స చేయడం, ఇలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారంట. ఓకేనా. ఇక పంచాయతీరాజ్ శాఖకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వాటర్ బిల్ విధానము. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎండ తీవ్రత కారణంగా నిపుణుల హెచ్చరిక నేపథ్యంలో ఇది అమలు చేస్తారంట. ఉపాధి హామీ పథకంలో భాగంగా వాటర్ బిల్ విధానాన్ని తీసుకొస్తున్నారు. పనులకు హాజరయ్యే కూలీలు గంటకోసారి నీళ్లు తాగేలా పని ప్రదేశాలు ఏర్పాటు చేయాలని, మరి షెడ్లను ఏర్పాటు చేయాలని, ప్రథమ చికిత్స కిట్లను కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణయం. వాటర్ బిల్. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక 2-3 అంశాలు ఉన్నాయి. అతిపెద్ద కళ్ళజోళ్ళ తయారీ కేంద్రం అని చెప్పవచ్చు. తెలంగాణలో కళ్ళద్దాల భారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారు. ఏ కంపెనీ అంటే లెన్స్ కార్ట్ సంస్థ. లెన్స్ కార్ట్, మనం ఎప్పుడన్నా గాగుల్స్ లేదా కళ్ళద్దాలు కొనాలనుకుంటే షాప్లోకి వెళ్తే లెన్స్ కార్ట్ షోరూమ్స్ కనబడుతూ ఉంటాయి. లెన్స్ కార్ట్. సో లెన్స్ కార్ట్ అనేది హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే గురుగ్రామ్, హర్యానా రాష్ట్రానికి సంబంధించి లెన్స్ కార్ట్. సో కళ్ళజోళ్ళ కంపెనీ వాళ్ళు కళ్ళజోళ్ళ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజున మార్చ్ 6 రోజున శ్రీధర్ బాబు గారు ఆ కర్మాగారం ఏదైతే ఉంటుంది, ఇండస్ట్రీ ఉంటుంది కదా, దానికి శంకుస్థాపన కూడా చేశారు మార్చ్ 6 రోజున. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న లెన్స్ కార్ట్ హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడలో, ఈ ప్రాంతాలు ఇంపార్టెంట్, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కానివ్వండి, పాలసీస్ కానీ, పథకాలు కానివ్వండి ఇంపార్టెంట్. తుక్కుగూడలో ఉన్న నాన్సెస్ జనరల్ పార్క్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటంట. 1600 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లేదా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎవరు చెప్పారు? తెలంగాణ రాష్ట్రంలో ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖకి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న దుద్దిల శ్రీధర్ బాబు గారు చెప్పారు. ఈ రోజు మార్చ్ 6 రోజున ఆ కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం కూడా ముగిసింది. సో తుక్కుగూడ ప్రాంతంలో. సో లెన్స్ కార్ట్ హెడ్ క్వార్టర్ ఇక్కడ చూడండి. ఇక తెలంగాణలో మొట్టమొదటి గ్లకోమా సెంటర్ నల్గొండలో. గ్లకోమా ఒక్కసారి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో, సో నేను 2012 ఆ సమయంలో మే 27, 2012లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అప్పుడు అడిగారు గ్లకోమా అనేది ఏ అవయవానికి సంబంధించిన వ్యాధి అని. గ్లకోమా కంటికి సంబంధించింది. ఇలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో గ్లకోమా సెంటర్ని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేశారు. ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో. దాన్ని నిన్నటి రోజున మార్చ్ 5 రోజున కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రోడ్స్, బిల్డింగ్స్, సినిమాటోగ్రఫీ శాఖకి మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో
ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేరు గుర్తుపెట్టుకోండి, కనగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి గ్లాకోమా సెంటర్ని ప్రారంభించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సో గ్లాకోమా అంటే కంటికి సంబంధించిన వ్యాధి విషయంలో అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ డయాగ్నోస్ చేయడం కానీ ఇటువంటివి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రవాణా శాఖకి సంబంధించి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అమలుకి తీసుకొచ్చిన కొన్ని పోర్టల్స్ సేవలు అందుబాటులోకి వచ్చినాయి. వాహన సారథి పోర్టల్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఇకపై ఆర్టీఏ సేవలు ఏవైతే ఉంటాయో, రోడ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో సేవలు మరింత ఈజీగా రాబోతుందంట. కేంద్ర ప్రభుత్వ వాహన్ సారథి పోర్టల్ సేవలు తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. వాహన రిజిస్ట్రేషన్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఇక మీదట రవాణా శాఖ కార్యాలయం చుట్టూ తిరగనవసరం లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం టెస్ట్ రోజు వెళ్తే సరిపోతుంది, గుర్తుంచుకోండి. ఇక ఈ రోజు ప్రశ్న, మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో మన కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఐడెంటిఫై చేసి ఉంటారు. ఇక్కడ మీకు ప్రశ్న రూపంలో అడుగుతున్నాను. టెస్లా, ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ అని చెప్పేసి తరచు మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఎలాన్ మస్క్కి సంబంధించి స్పేస్ ఎక్స్ సంస్థ గురించి ఆల్రెడీ మీకు తెలుసు. టెస్లా అనేది ఎలక్ట్రిక్ కార్ మేకర్ కంపెనీ. సో టెస్లా ఎలక్ట్రిక్ కార్ మేకర్ కంపెనీ మన భారతదేశంలో మొట్టమొదటి షోరూమ్ని ఏ సిటీలో, ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతోంది? ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వీడియో ముగించే ముందు ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్గా చూద్దాము. ఆచంట శరత్ కమల్ క్రీడకు వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. టేబుల్ టెన్నిస్ దిగ్గజం. నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. అండ్ లోక్సభ సీట్ల పునర్విభజన వద్దు అని చెప్పేసి తమిళనాడు. అండ్ తరచూ బద్దలవుతూ వార్తల్లోకి వచ్చిన కిలౌరియా అగ్నిపర్వతం హవాయిలో ఉంది. అండ్ చైనా రక్షణ బడ్జెట్ని భారీగా పెంచుతోంది. ఆ గణాంకాలు కూడా మీకు చెప్పాను. నెక్స్ట్, వివిధతా కా అమృత్ మహోత్సవ్ రాష్ట్రపతి గారు ప్రారంభించారు. దేనికి సంబంధించింది చూడండి. భారత్లో మిలియనీర్ల సంఖ్య 85,698 అని నైట్ ఫ్రాంక్ సంస్థ విడుదల చేసిన నివేదిక. నెక్స్ట్, ప్రభుత్వ పాఠశాలల్లో యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఆంధ్రప్రదేశ్లో పని ప్రదేశాల్లో వాటర్ బిల్ ఇనిషియేటివ్. తెలంగాణలో కళ్ళద్దాల భారీ కంపెనీ లేదా పరిశ్రమను ఏర్పాటు చేయడానికి లెన్స్ కార్ట్ ముందుకు వచ్చింది. తెలంగాణలో మొట్టమొదటి గ్లాకోమా సెంటర్, ఓకేనా, నల్గొండలో. నెక్స్ట్, అందుబాటులోకి వాహన సారథి సేవలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో ప్రశ్న, సో ప్రతి ఒక్కరూ నాకు మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్, సపోర్ట్, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక రేపటి టాపిక్స్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.